కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం పేడవరం జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై ఈ రోజు ఉదయం భారీ ప్రమాదం తప్పింది. రాజమండ్రి నుంచి తుని వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న ట్రైలర్ లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రయాణికులకు గాయాలవగా అదృష్టవశాత్తు ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు. రాజమండ్రి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 37 మంది ప్రయాణికులతో తునివైపు వెళ్తుండగా పేడవరం జంక్షన్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రహదారిపై ఒక ఆటో అకస్మాత్తుగా అడ్డు రావడంతో ముందున్న ట్రైలర్ లారీ డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేశాడు. ఈ క్రమంలో వెనుకనే వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు నియంత్రణ కోల్పోయి లారీని వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. బస్సు సడన్ బ్రేక్ వేయడంతో లోపల ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ముందుకు పడిపోవడంతో పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం ప్రతిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ అనాలోచితంగా రహదారిపైకి రావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఏం జరిగిందండి? ఎదరా ఆటో సడన్ గా ఆఫ్ చేసాడు. లారీ ఎదురు ఆటో అయితే సడన్ గా ఏమో ఆఫ్ చేసాడు. ట్రాలీ ఫస్ట్ ఆయన కావాలంటే చేస్తారు. ఉండే నేను వస్తున్నానండి. ఫోటో తీసుకోండి. ఫస్ట్ ఎయిడ్ గా తగిలిందండి ఇక్కడ.